హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్ ఎయిర్పోర్ట్ నిన్న సాయంకాలం నుంచి ఓపెన్ అయిపోయింది. కానీ మన భారతదేశానికి విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, మన భారతదేశంలోని ఏ నగరాలకు ముందుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి ఏప్రిల్ 26 అంటే ఆదివారం నుంచి విమాన సర్వీసులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. కువైట్ ఎయిర్వేస్ టెర్మినల్ 4 నుంచి మన భారతదేశంలోని ముంబై, తిరువనంతపురం, చెన్నై, కొచ్చి, ఢిల్లీ ఈ 5 నగరాలకు మాత్రమే ముందుగా సర్వీసులు అనేవి ప్రారంభిస్తుంది కువైట్ ఎయిర్వేస్. మిగతా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఈ నగరాలకు మాత్రము ఇంకా ప్రారంభించలేదు. ఓన్లీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, కొచ్చి, ఢిల్లీ ఈ 5 నగరాలకు మాత్రమే కువైట్ ఎయిర్వేస్ ఆదివారం నుంచి సర్వీసులు అనేవి ప్రారంభిస్తుంది. అలాగే జెజిరా ఎయిర్వేస్ టెర్మినల్ 5 నుంచి ముంబై, కొచ్చి, న్యూఢిల్లీ ఈ 3 నగరాలకు మాత్రమే ముందుగా జెజిరా ఎయిర్వేస్ సర్వీసులు అనేవి ప్రారంభిస్తుంది. జెజిరా ఎయిర్వేస్ మాత్రం చెన్నైకి లేదు, బెంగళూరుకి లేదు, హైదరాబాద్కు లేదు. ఈ 3 నగరాలకైతే లేదు. కువైట్ ఎయిర్వేస్ మాత్రమే చెన్నై ఒక ఎయిర్పోర్ట్కు మాత్రమే సర్వీస్ అనేది ప్రారంభిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా దశల వారీగా అన్ని నగరాలకు సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన భారతదేశంలోని కువైట్ ఎయిర్వేస్ 5 నగరాలకు మాత్రమే సర్వీసులు ప్రారంభిస్తుంది. జెజిరా ఎయిర్వేస్ ఓన్లీ 3 నగరాలకు మాత్రమే సర్వీసులు అనేవి ప్రారంభిస్తుంది. అది కూడా ఆదివారం నుంచి. టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను ఆన్లైన్లో చెక్ చేశాను చూద్దామని. 1,00,000 నుంచి 1,50,000, 1,75,000 ఉంది టికెట్. ఓన్లీ సింగిల్ టికెట్ కువైట్ ఎయిర్వేస్కి అయితే 1,00,000 నుంచి 1,50,000, 1,75,000 పెట్టున్నారు. చాలా ఎక్కువ రేట్ అయితే కన్నా అంత రేటు పెట్టుకొని కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్ రావాలన్నా చాలా కష్టము. రేట్లు తగ్గుతాయి, అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఒక వారం 10 రోజులు పోతే పూర్తిగా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోతే అప్పుడు టికెట్ రేట్లు అనేవి తగ్గుతాయి. మన ఇండియా నుంచి కూడా ఫ్లైట్లు అనేవి తిరుగుతాయి. ఎయిర్ ఇండియా కావచ్చు, అలాగే మిగతా కంట్రీస్ నుంచి గల్ఫ్ ఏరియా కావచ్చు, దుబాయ్ నుంచి కావచ్చు, సౌదీ నుంచి కావచ్చు, మస్కట్ నుంచి కావచ్చు, అన్ని ఫ్లైట్లు తిరిగాయంటే అప్పుడు టికెట్ రేట్లు అనేవి తగ్గడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి టికెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకసారి కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయండి. ఆదివారం 26వ తారీఖు టికెట్ రేట్ ఎంత ఉంది కువైట్ ఎయిర్వేస్, అలాగే జెజిరా ఎయిర్వేస్ ఎంత ఉంది కువైట్ నుంచి కొచ్చి కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, తిరువనంతపురం కానీ ఈ ఎయిర్పోర్ట్లకు ఎంత ఉంది టికెట్ ప్రైస్ అనేది ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరి బై ఫ్రెండ్స్. జై హింద్.